బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో విషాదం చోటు చేసుకుంది. కీర్తి టవర్స్ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లో ఇరుక్కొని ఒక బాలుడు మరణించాడు. 4-5 అంతస్తుల మధ్య లిఫ్ట్లో ఇరుక్కున్నాడు బాలుడు. బాలుని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు పేరెంట్స్ వెంటనే. కానీ అప్పటికే బాలుడు మరణించినట్లు వైద్యులు వెల్లడించడంతో విషాదంతో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. అసలు ఏం జరిగింది పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడలో ఉన్నటువంటి కీర్తి అపార్ట్మెంట్స్లో లిఫ్ట్లో ఇరుక్కొని బాబు చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. చూసుకోవచ్చు, ప్రస్తుతం మనం లిఫ్ట్ దగ్గర ఉన్న ఇదే లిఫ్ట్లో 5th ఫ్లోర్లో ఇటు ఐశ్వర్య నరసీనాయుడు అనే దంపతులు దాదాపు సంవత్సర కాలం నుంచి కీర్తి అపార్ట్మెంట్స్లో కిరాయికుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నరసీనాయుడు 5 సంవత్సరాల బాబు హర్ష ఇక్కడ ఇదే లిఫ్ట్లో ఇరుక్కొని చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ డోర్ ఓపెన్ చేసి ఉన్నది. ఈ డోర్ ఓపెన్ చేసి ఉండగా మాత్రం లిఫ్ట్ కిందికి వెళ్ళకూడదు. కానీ డోర్ ఓపెన్ చేసి ఉండగానే ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి వెళ్ళడంతో ఈ గ్రిల్కి లిఫ్ట్కి మధ్యలో బాబు ఇరుక్కొని పోయి 4th ఫ్లోర్ వరకు కూడా అదే విధంగా వెళ్ళిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు, ఇదే ఇల్లు, అంటే లిఫ్ట్ కరెక్ట్గా ఆపోజిట్లోనే వాళ్ళు ఉంటున్న ఇల్లు ఉన్నది. తల్లి మాత్రం అక్కడ నుంచి దాదాపు ఒక 4 అడుగులు కూడా వేయలేదు. అంటే 4 అడుగులు బాబు వస్తాడులే వెనకనే అన్న నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఆ క్షణంలోనే ఒక్కసారిగా లిఫ్ట్ కిందికి వెళ్ళడంతో ఇటు లిఫ్ట్కి గ్రిల్కి మధ్య ఇరుక్కొని 4th ఫ్లోర్ వరకు కూడా బాబు కిందికి వెళ్ళిన పరిస్థితి నెలకొంది. అంటే యాక్చువల్గా లిఫ్ట్ యొక్క అంటే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంటు యాజమాన్య నిర్లక్ష్యం మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గ్రిల్స్ ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లిఫ్ట్ డోర్ ఓపెన్లో ఉన్న మాత్రం కిందికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవరైనా పైన లిఫ్ట్లో ఉన్నప్పుడు బటన్ నొక్కితే కిందికి వెళ్తుంది. ఇప్పుడు జరిగింది అదే. ఖచ్చితంగా లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వాళ్ళ తల్లి ఇంట్లోకి వెళ్ళింది. అంటే బాబు వెనక వస్తాడన్న ఉద్దేశంతో తల్లి లోపలికి వెళ్ళడంతో కింద ఎవరో బటన్ నొక్కడంతో కిందికి లిఫ్ట్ ఒకసారిగా వెళ్ళడంతో ఆ గ్రిల్స్కి లిఫ్ట్కి మధ్య ఇరుక్కొని హర్ష అంటే 5 సంవత్సరాల హర్ష చనిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బాబుని చూసుకున్న మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు మాత్రం తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాల బాబుని మాత్రం ప్రతిరోజు తల్లి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్న బాబు కళ్ళ ముందే చనిపోవడంతో మాత్రం తల్లిని ఓదార్చడం మాత్రం ఎవరి తరం కావడం లేదు. కెమెరా పర్సన్ రామకృష్ణతో శ్రీధర్, TV9 హైదరాబాద్.